హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఒక రైస్ చేశానండి. ఇది ఇన్స్టెంట్గా ఇంట్లో ఏమీ లేనప్పుడు మిగిలిపోయిన అన్నం కావచ్చు, వేడన్నం కావచ్చు చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. అది ఎలా చేయాలి ఏంటి అనేది ప్రాసెస్ చెప్తాను. ఫస్ట్ పెనం పెట్టుకొని ఆయిల్ వేసుకొని పోపు దినుసులు అంటే ఉద్దిపప్పు, జీలకర్ర, శనగబేడలు వేసుకొని గుప్పెడన్ని శనగగింజలు అండి, 4 పచ్చిమిరపకాయలు చిలకల కింద కట్ చేసుకొని వేసుకోవాలి. ఆనియన్ ఒకటి పెద్ద సైజు ఆనియన్ కొంచెం పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. అందులోనే కొంచెం కరివేపాకు, సరిపడా సాల్ట్ వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి వేసుకుంటే మసాలా ఫ్లేవర్ అనేది బాగా తెలుస్తుంది రైస్కి అనేది, కాబట్టి వేసాను. తర్వాత 3 మీడియం సైజు టమాటాలు అండి, బాగా పండిన వాటివి చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకొని వేసుకొని అవి ఫ్రై చేసుకోవాలి. కొంచెం పసుపు వేసి బాగా ఫ్రై చేసుకోవాలండి. మూత పెట్టుకొని ఫ్రై చేసుకొని చూడండి, బాగా టమాటా అనేది గుజ్జుగా ఉడికిపోవాలి, ఆయిల్ అనేది పైకి తేలాలి. దాంట్లో 1 స్పూను కారం, 1 స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ వచ్చి గరం మసాలా అండి, అది వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. కొంచెం పచ్చివాసన పోయేదాకా వేయించుకొని ముందుగానే ఉడికించి పెట్టుకున్న రైస్ అనేది అందులోకి వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ రైసు వేడిగా ఉండే రైస్ చేసుకుంటే లంచ్ బాక్స్కి బాగా యూజ్ అవుతుంది. లేదా మధ్యాహ్నం మిగిలిపోయిన రైస్ ఉంటుంది కదా, అది చల్లగా తినేదానికి బుద్ధి పుట్టదు. అట్లాంటప్పుడు వేడివేడిగా ఇలా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇదంతా లో ఫ్లేమ్లో పెట్టుకొని ప్రాసెస్ అనేది చేసుకోవాలండి. ఫైనల్గా అయితే కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోవడమే. చూడండి, చాలా ఎమ్మీగా ఉంటుంది, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఏం తినబుద్ధి కానప్పుడు ఇలా చేసామంటే మనం గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం కదా, కాబట్టి మసాలా ఫ్లేవర్ అనేది బాగా తెలుస్తుంది. సూపర్ టేస్టీగా ఉంటుంది. ఇంతే అండి, చాలా ఈజీ ఈ రెసిపీ. మీకు నచ్చిందా? నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.